హాయ్ అండి. రేణుక వంటలకి స్వాగతం. ఈరోజు పుట్టగొడుగుల కూర సింపుల్‌గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. పుట్టగొడుగులు కొన్న తర్వాత పైన ఇలా తొక్క ఒలుచుకున్నట్లయితే సూపర్ క్లీన్ అనమాట. ఇలా ఒలుచుకున్న 200 గ్రాముల పుట్టగొడుగులను శుభ్రంగా కడుక్కొని ముక్కలుగా కట్ చేసుకోవాలి. ముక్కలు మరీ చిన్నవి కాకుండా అలాగే షేప్ అనేది నీట్‌గా కనపడేలాగా ఇలా కట్ చేసుకోండి. వీటిని కడాయిలో కొంచెం ఆయిల్ ఏసి కట్ చేసుకున్న ముక్కల్లో పసుపు, ఉప్పు వేసి మగ్గించుకోవాలి. ముక్కలు మరీ చిన్నవిగా కట్ చేసుకుంటే ఉడికేలోపు ఇంకా చిన్నవవుతాయండి. ఇలా కలిపి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్‌లో ఉడికించుకోండి. చూడండి, ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత దీనిలోకి వాటర్ ఊరాయి. ఈ వాటర్ అంతా ఇంకిపోయేలాగా మీడియం ఫ్లేమ్‌లో పెట్టి ఉడికించుకోవాలి. ఈలోపు మనం దీనిలోకి ఉల్లిపాయి, టమాటా, పచ్చిమిర్చి ఇవన్నీ కూడా తరిగి రెడీగా పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనం ప్రిపేర్ చేస్తుంది సింపుల్ మష్రూమ్ టమాటా కర్రీ అండి. కాబట్టి ఒక ఉల్లిపాయ, 4 టమాటాలు తరిగి పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ ముక్కల్లో వాటర్ ఇంకిపోయాయి. ముక్కలు కూడా చక్కగా ఫ్రై అయ్యాయి. వీటిని ఒక బౌల్‌లోకి తీసుకోండి. ఇప్పుడు ఈ కడాయిలోనే చూడండి, ఇక్కడ నేను కోల్డ్ ప్రెస్డ్ గ్రౌండ్ నట్ ఆయిల్ వాడుతున్నాను. కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ హెల్త్‌కి మంచిది. ఈ ఆయిల్ కొంచెం వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు ఇంగ్రీడియెంట్స్ అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసి వేపుకోవాలి. ఉల్లిపాయ మరీ ఎర్రగా వేగనవసరం లేదండి. దీనిలోనే 4 పుదీనాకులు, అలాగే కొన్ని జీడిపప్పు పలుకులు కూడా వేసుకోండి. టేస్ట్ బావుంటుంది. ఒక కరివేపాకు రెమ్మ వేసుకొని, ఉల్లిపాయ కొంచెం మగ్గాలనమాట. ఒక నిమిషం పాటు వేపుకున్న తర్వాత, హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి వేపుకోండి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిన తర్వాత, ఇప్పుడు దీనిలోకి మసాలా వేసుకోవాలి. ఉప్పు, కారం, పసుపు ఇవన్నీ వేసుకోండి. కారమొచ్చేసి పచ్చిమిర్చి వేసాం కదా! మీకు ఘాటుకు సరిపడినట్లు వేసుకోండి. ధనియాల పౌడర్ కూడా వేసుకొని, ఈ మసాలాలను ఒకసారి ఇలా కలిపిన తర్వాత తరిగి పెట్టుకున్న టమాటా కూడా వేసి కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్‌లో మగ్గనివ్వండి. టమాటా కొంచెం మగ్గిన తర్వాత ఇప్పుడు ఫైనల్‌గా ఆల్రెడీ మష్రూమ్ ముక్కలు మనం ఉడికించి పెట్టుకున్నాం కాబట్టి, ఆ ముక్కల్ని వేసి కొన్ని వాటర్ మాత్రమే వేయండి. మీరు వాటర్ ఎక్కువ వేస్తే గ్రేవీలాగా అయిపోయి కూర టేస్ట్ ఉండదనమాట. కూర ఇగురులాగా ఉంటే టేస్ట్ బావుంటుంది. కొన్ని వాటర్ ఏసి కలుపుకొని ఫైనల్‌గా గరం మసాలా పౌడర్ వేసి మరొక 3 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకుంటే ఎంతో టేస్టీగా ఉండే సింపుల్ మష్రూమ్ టమాటా కర్రీ రెడీ అనమాట. చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. టేస్ట్ సూపర్‌గా ఉంటుంది. మీరు మష్రూమ్స్ డైరెక్ట్‌గా ఇలా తాలింపులో వేస్తే దానిలో నీళ్లు ఊరి, ఆ నీళ్ల వల్ల ఆ టేస్ట్ రాదండి. వాటి నీళ్ళని విడిగా ఎగిరించుకొని మష్రూమ్‌ని వేసుకుంటే కర్రీ చాలా టేస్ట్ ఉంటుంది. ఫైనల్‌గా కొత్తిమీర వేసుకొని ఇక బౌల్‌లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. రైస్‌లోకి, రోటీలోకి దేనిలోకైనా సూపర్‌గా ఉంటుంది. సింపుల్‌గా తయారు చేసుకోవచ్చు. టేస్టీగా ఎంజాయ్ చేయొచ్చు. మీరు ఇలా తప్పకుండా ట్రై చేయండి. నేనైతే రైస్‌లో ఎంజాయ్ చేశాను. థాంక్ యూ.